రెడీ చేయాలి, పద రెడీ చేద్దాం. అవన్నీ నీకెందుకురా? ఇంకా దేనికి? ఈ ఊరు వేసి మూడు మీద పోతాను. ఎందుకురా? ఇప్పుడు ఏమైందని? దేని కట్టవేట్రా? నేను నానా యాసాలు కట్టి నానా రకాల తెప్పలు పడి నాన్న చేత నానా రకాల మనుషుల చేత తన్నులు తిని దొబ్బులు తిని జనాలు ఎంత ఎంటర్టైనింగ్ చేస్తుంటే ఈ జనాలు చూడ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అల్లుడు? చూడు నువ్వే. ఇదేంటి అల్లుడు? జనాలు వాచింగ్ చేసేస్తున్నారు కానీ సబ్స్క్రైబింగ్ చేయట్లా. మరి అదే కదరా నేను చెప్పేది. ఇదిగో జనాలు, ఇది తప్పు కదండి. మేము ఎన్నో కష్టాలు పడి వీడియోలు చేస్తున్నాం. కొంచెం మీరు కదిలించి ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. మాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటది. అవునరా, కష్టంగా చెప్పు. నువ్వు కూడా చెప్పరా సబ్స్క్రైబింగ్ చేయమని? అవునండి, కొంచెం మీరే నీకు అవ్వదులే. అర్థమైంది కదండి. సబ్స్క్రైబింగ్ చేసుకోండి కొంచెం. ఓకే అల్లుడు, చెప్పేసా చేసేస్తారులే. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఒరే పులి, సుప్రభాతం కూడా మొదలు పెట్టారు లేనా? నా ప్రాణమా నన్ను వేడిపోకుమా. రాజశేఖర్ సింహరాశి కాదనుకుంట్రా, గోరింటాకేమో. అమ్మో, జరిగితే ఎంత ఎక్కడికి ఉంది? ఇప్పుడు ఇంటికి వెళ్ళగలాలి. Bang bang. Bang. Bang 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 bang. 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 రా నాన్న, ఏం ఆగిపోయావు? రా. అరే రమ్మంటున్నాను కదా. నిజం చెప్తున్నానమ్మా, ఏం లేదు, లోపలికి రా. నా బుజ్జి కదా, అది తలుపేసా అమ్మా. Bang 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 bang. ఎలా అయితేనే ఈ రోజు దీన్ని ఫినిష్ చేస్తాం. ఏంట్రా అల్లుడు, ఏంటి అంత హ్యాపీగా ఉన్నా? ఇందాక నుంచి ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పెట్టుకున్నాయా ఈ బిందులు బాబు, అందుకే చంపేశా. ఏంట్రా అల్లుడు, బిందులు పావును చంపావా? అవునమ్మయ్యా, ఏ ఎంత పని చేసావురా? 7 బిందులు నీళ్ళు తాగితే గానీ నీ పాపానికి ప్రాయశ్చిత్తం అవదు. పాపేట్రామయ్యా, ప్రాయశ్చిత్తం ఏంటి? అర్జెంట్ గా నీళ్ళు తాగకపోతే ఇంక అయిపోయినట్టే. ఫాస్ట్ గా వెళ్ళి ఆ బిందులో నీళ్ళు తాగే. ఊరే అల్లుడు, బకెట్ లో కాదురా, బిందులో తాగాలి. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదురా, పొద్దున్నే బిందులు బాబులు చంపాను. ఏమన్నా అవుతున్నావా? అయ్యి బాబా, ఎంత పని చేసావురా? నువ్వు వచ్చానికి ఇప్పుడు 2 బిందులు పాలు తాగాలి, లేకపోతే అయిపోయినట్టే. అదేట్రా, మా మామగా నీళ్ళు అన్నాడు. నీళ్ళు కాదురా, పాలు తాగాలి. రే, ఏమైందిరా? పాలు అలా తాగేస్తున్నావు వేరు చేసుకోకుండా? అంటే బిందులు బాబులు చంపాను రా. బిందులు బాబుని చంపావా? నువ్వు పాలు కాదురా, బావిలో ఉన్న నీళ్ళన్నీ తాగేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? Bang bang.
చూపులే హే పరంజ్యోతి గోరింటాకు పెట్టించుకుందామా? ఏ నీకు తెలీదానే? చూడు అది ఒక నిమిషం ఉండు, నా ఇంకో చేయి కూడా పెట్టించుకోవాలిగా. అవుతున్నానే, మేకప్ వేసుకుంటే సరిపోద్ది. అవునే, కొత్త మేకప్ కిట్టే మా డాడీ సిటీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. నాకు ఎంత స్పెషల్ తెలుసా ఇది. అచ్చం హీరోయిన్ లా ఉన్నాను. లేదే, నువ్వు ఇలానే చాలా అందంగా ఉన్నావు. అయినా ఫంక్షన్ కి లేట్ అయిపోతుంది. పద పద పద. ఇది మా పెద్ద మావయ్య దుబాయ్ నుంచి తీసుకొచ్చాడే. అవునే, ఇది మా చిన్న మావయ్య స్విట్జర్లాండ్ నుంచి తీసుకొచ్చాడు. ఇదేమో అమెరికా నుంచి, ఇదేమో ఇంగ్లాండ్ నుంచి, ఇదేమో ప్యారిస్ నుంచి, ఇదేమో న్యూయార్క్ నుంచి. మరేమనుకున్నావు, అలా ఉంటది మాతో. పరంజ్యోతి అంటే అది 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 మాయా పొచ్చగా ఎదిరిపోయిందిరా, తీయ ముక్క. అవును రాదుడు, నా డబ్బులతో కొన్నా కదా, తీగా ఉంటాయి. మాయా కంగారు కింద ఎంత పని చేసావు రాలుడు, నీ కడుపులో చెట్లు వచ్చాడు ఖాయం. కడుపులో చెట్లే. ఏరా ఏమైంది? మధ్యాహ్నం పుచ్చకాయ తింటా గింజలు మింగేసాడు, చెట్టు వచ్చేస్తుంది కదా. పుచ్చకాయ గింజలు తింటే చెట్టు ఎందుకు అవుతావురా? అయినా నీకు ఏదో చెప్పాడు, పుచ్చకాయ గింజలు మింగితే చెట్టు అయిపోతావని. ఇంకెవడు? నీ తమ్ముడు, మా మాయ. నీ బొంద, వాడేదో నోటుకొచ్చినట్టు చెప్తే నువ్వెలా విన్నావురా ఎదవా? అయినా పుచ్చకాయలు కాసేది పాదులకి, చెట్లకి కాదు. నీ తెలివి ఎలా తెల్లారిపోయింది. ఒరే, అన్నం పెట్టి గంట అయింది తినరా. ఏమండి, వాడు వారం రోజుల నుంచి సైకిల్ అని చచ్చిపోతున్నాడు. ఒక సైకిల్ ఒకటి కొనిపడేచ్చు కదా వాడు మొహం మీద. The next day. ఏ వద్దమ్మా, నాకు ఆకలి లేదు.
సైకిల్ వస్తుంది కదా, సైకిల్ వస్తుంది సైకిల్ వస్తుంది సైకిల్ వస్తుంది. ఒరే పండు, మా నాన్న నాకు సైకిల్ కొనేస్తారు. వెళ్ళేటప్పుడు గుమ్మ ముందు కొత్త సైకిల్, పులిగాడి వాకిట్లో కొత్త సైకిల్ సెట్టు. ఒరే పరో, మా నాన్న నాకు కొత్త సైకిల్ కొంటున్నాడు. సాయంత్రమే డెలివరీ అంట. సైకిల్ అంటే నీలాగా మామూలు అవన్నప్ప సైకిల్ కాదు, ఏరు సైకిల్. చూస్తే గెరికిపోతావు నువ్వు. ఎరా వయసు పులుకొందావా, కొంచెం దాచుకోరే, సాయంత్రం ములిపోతుంది కానీ సైకిల్ వచ్చాక. మీరంతా సాయంత్రం ఇంటికి వచ్చారు నాతో పాటు. మీ అందరి ముందు సైకిల్ అన్బాక్సింగ్ చేస్తాం. Later that same evening. మా నాన్న వచ్చేస్తున్నాడు. ఏంటనేది? నువ్వే కదరా సైకిల్ కావాలి సైకిల్ కావాలి అని చంపుకు తిన్నావు. ఇదిగో కడుక్కుని తక్కువగా మీ అమ్మకి చెప్పు, దిష్టి తగలకుండా 4 నిమ్మకాయలు కడుతుంది. నువ్వేదో గేదెల సైకిల్ కొంటావంటే నువ్వేంటి లేడీ సైకిల్ కొన్నావు? దానికి దీనికి ఏముందిరా తేడా? దానికి 2 చక్రాలు ఉన్నాయి, దీనికి 2 చక్రాలు ఉన్నాయి. ఇంకా దీనికి క్యారియర్ బుట్ట ఎక్స్ట్రా. నాకు వద్దు. నోరు మూసుకుని తొక్కుంటావా లేకపోతే మీ చెల్లికి ఇచ్చేయమంటావా? నాన్న 2 రూపాయలు నాన్న, కలర్ కోడి పిల్లలు కొనుక్కుంటాను. అంకుల్ ఈ రెడ్ ఎంత? 2 రూపాయలు. ఆ బ్లూది? 2 రూపాయలు. ఆ పింక్ పింక్? 2 రూపాయలు. మరి వైట్? అన్ని 2 రూపాయలే బే. పింక్ ఇచ్చి. కోడి పిల్లకి ఫుడ్ వేయాలి కదా, తినమ్మా తిను. మా నాన్న దగ్గర ఇంకో 2 రూపాయలు అడిగి నీకు ఇంకో ఫ్రెండ్ తోడు తీసుకొస్తానే. లెగవే లెగు. చచ్చిపోయింది. ఎల్లే ఇంకో వారం రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.